కాలం మనిషిని మారుస్తుంది, అది మంచిగా మారిస్తే బాగుంటుంది. ఇప్పుడు చింతమనేని అలాంటి చక్కటి బాధ్యతాయుతమైనటువంటి మాట మాట్లాడుతున్నారు, కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఆయన మాటలే ఆయనకి శాపమైనవి, ఆయన్ని గద్దెదించినాయి. అదే మనిషి ఇప్పుడు సున్నితంగా ప్రజలకు సంబంధించిన అంశాలను చేస్తున్నారు. తాజాగా ఎంత జాగ్రత్త బాధ్యత తీసుకున్నారంటే, మొన్న బుధవారం అనుకుంటా ఆయన అక్కడోళ్ళు చెప్తున్నారు, ఆర్టీసీకి సంబంధించినటువంటి బడిబస్సు కోసం వంగూరు గ్రామం దగ్గర బస్సులోని విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడారు. వాళ్ళందరూ చెప్పిన పాయింట్ ఏంటంటే, రోజు మా బడి బస్సులంటే మాకు ఫ్రీ కదా, పాసులు కదా, ఆ పాసులు ఉన్నటువంటి కారణంగా ఆర్టీసీ వాళ్ళు బస్సులు టైంకి వేయట్లేదు. టైంకి మేము కాలేజీలు స్కూళ్ళు వదిలిపెట్టాక అరగంటలో గంటలో ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళు 2 గంటలు 3 గంటలు పడుతుంది, బస్సు రావడమే లేట్ అవుతుంది, ప్లస్ మమ్మల్ని తీసుకెళ్ళడం లేట్ అవుతుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా చింతమనేని దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే పెదవేగి మండలం వంగూరు, జగన్నాథపురం సహా పలు సమీప గ్రామాలకు చెందిన అబ్బాయిలు అమ్మాయిలు ఆయన నోటీసు తీసుకొచ్చారు. వెంటనే ఆర్టీసీ ఎండీతో మాట్లాడారు, ఆయన ఆర్టీసీకి సంబంధించిన లోకల్ అధికారులతో మాట్లాడారు. అదనపు బస్సులు ఏర్పాటు చేయండి, అవసరమైతే విద్యార్థులు మాత్రం టైంకి గ్రామాలకు చేరేలా చర్యలు తీసుకోమని చెప్పారు. అంటే ప్రజలకు సంబంధించిన సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించే దిశగా అడుగులు వేయడం అన్నటువంటిది మంచి పరిణామం.